ఆ దెబ్బేంటి? ఏం లేదు. స్టైల్ కోసం పెట్టుకున్నావా ఆ బ్యాండేజ్? ఏమైందో చెప్పు. ఏం లేదు. గ్రౌండ్లో క్రికెట్ ఆడుతుంటే చిన్న గొడవ జరిగింది. దెబ్బ తాకింది, బ్యాండే వేసుకున్నా. రేపటి సెట్ అయిపోద్ది. ఎన్ని రోజులని ఈ గొడవలు, ఫ్రెండ్స్తో తిరగడాలు? అసలు లైఫ్ మీద నీకు సీరియస్నెస్సే లేదా? నువ్వు వాడిని కొట్టడం, వాడు నిన్ను కొట్టడం, జీవితాంతం ఫైటింగ్ చేస్తూనే ఉంటారా? నా తప్పేం లేదు, అనుకోకుండా జరిగింది. ప్రతిసారి నువ్వు ఇలానే చెప్తున్నావు, అనుకోకుండా జరిగింది అని. నీ ఫ్రెండ్స్ అందరూ బానే ఉన్నారు కదా, వాళ్ళు జాబ్ చేస్తూ నీతో టైం పాస్ చేస్తున్నారు. బట్ నువ్వెందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు? నేనేం చేశాను? గంజే ఏమన్నా, డ్రగ్స్ ఏమన్నా, తాయి రోడ్ల మీద తిరుగుతున్నానా? ఇక్కడ ఎవరితో ఎవరు గొడవ పెట్టుకోవడానికి ఎవరికి ఖాళీ టైం లేదు. ఏమో అభి, ఒక్కసారి చెప్తారు, 2 సార్లు చెప్తారు. పిల్లోడికి స్కూల్లో టీచర్ లెసన్స్ చెప్పినట్టుగా ప్రతిసారి నేనైతే నీకు చెప్పలేను కదా. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు చెప్పు? నేనేం చెప్పను, నీకు నచ్చింది నువ్వు చేసుకో. ఒక 6 మంత్స్లో నిన్ను మా ఇంట్లో వాళ్ళకి పరిచయం చేస్తా. అప్పటి వరకు జాబ్ తెచ్చుకో. కొత్త పరిచయాలు పెరిగే కొద్దీ పాత పరిచయాలు మర్చిపోతారంట. నువ్వు కూడా అలాగే అయితే ముందే చెప్పు, నేను స్ట్రాంగ్గా ఉండడానికి ప్రిపేర్ అవుతా. ఏమైంది నీకు ఇలా మాట్లాడుతున్నావు? నాకు జాబ్ లేదనగా నువ్వు ఇలా మాట్లాడుతున్నావు. అదే జాబ్ ఉండి నీ ఇలా శాలరీ వచ్చుంటే నువ్వు ఇలా మాట్లాడేదాన్ని కాదు కదా. ఒకటి గుర్తుపెట్టుకో, నీకు ఏ జాబ్ లేనప్పటి నుంచి మన రిలేషన్షిప్లో ఉన్నాం. ఇప్పుడు నువ్వు చేస్తున్న జాబు, నీకు వస్తున్న శాలరీని చూసి మారుతా అనుకుంటే అది నీ ఇష్టం. నీ మంచి కోసమే చెప్తున్నా అభి, అర్థం చేసుకో. నాకే మంచొద్దు, వస్తే డ్రాప్ చేస్తా. నేను రాను. అయినా మాతో ఎందుకు వస్తావులే, మిమ్మల్ని డ్రాప్ చేసేవాళ్ళు చాలా మంది ఉంటారు.